ఘోరంగా మాట్లాడితే ఎట్లా అండి? డెమోక్రసీలో మేము యాజ్ ఎ ఎమ్మెల్యేగా నా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఎంపీగా నేను 2 సంవత్సరాలు 2 పర్యాయాలు గెలిచినా నేను ఒక సీఎంను పోయి పర్సనల్గా కలవలేనా? ఎందుకు కలవద్దండి? కాదు ప్రభాకర్, కాకపోతే మీరు కాదు ఎవరైనా కలవచ్చు. కలిసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి నేను ఫలానా పని మీద కలిసానని చెప్పినాను. ఎందుకు ఎవరికి చెప్పాలని? నేను కలిసినాము, లెటర్ ఇచ్చేసిన. నేను రెవెన్యూ డివిజన్ గురించి నిన్న కూడా పేపర్లో వచ్చింది, శాంక్షన్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. రెవెన్యూ డివిజన్ దుబ్బాక శాంక్షన్ ఇచ్చిన అని చెప్పి నేనే వాట్సాప్లో ఎవరో పెడితే చూసి చదివినాను. ఫైల్ నడుస్తుంది, మూమెంట్ అవుతుందని తెలిసింది నాకు. సీఎం ఆఫీస్లో మీ ఫైల్ ఫార్వర్డ్ అవుతుందండి, సీఎం గారు ఎండా చేసి పంపించిండు, సెక్రటరీలో ఉన్నది మీ ఫైల్. దుబ్బాక డివిజన్ కావడానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా మీకు కోఆపరేట్ చేస్తున్నారని చెప్పి దాంట్లో మాకు డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి చెప్పారు. మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పేముంది, పోతేనే అయింది కదా పని, లేకపోతే ఎట్లయితుంది? రేపు కూడా నేను ఆర్ఎండ్బి మినిస్టర్ని కలిసిన, ఇరిగేషన్ మినిస్టర్ని కలిసిన, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన. మా దగ్గర మల్లన్న సాగర్ ఉంది, కింద పొలాలు ఎండిపోతున్నాయి, మీ అధికారులు నీళ్ళు వదులుతలేరు, మరి మాకు నీళ్లు కావాలి, చెల్లు నింపాలంటే 2 కాలువలలో నీళ్లు వదిలిపెట్టినాం. కలిసిన తర్వాతనే అయింది కదా. ఇప్పుడు ఆర్ఎండ్బి వెంకటరెడ్డి, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన. ఆర్ఎండ్బి రోడ్లన్నీ ఆగిపోయినాయి ఎప్పటి నుంచో, మాకు ఈ రోడ్లు శాంక్షన్ ఇప్పియండి అని చెప్పి నేను కలిసినాను. ఆర్ఎండ్బి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన, సెక్రటరీలను కలిసిన. ఎందుకు కలవద్దండి? నాకు ఇది విచిత్రం అనిపిస్తుంది. ఇది ఇట్లాంటిది ఉంటుందా అనిపిస్తుంది నాకు. ముఖ్యమంత్రిని కలిస్తే ఇప్పుడు మీరే అన్నారు దుబ్బాకల రోడ్ ఆగిపోయింది అన్నారు, అంబేద్కర్ రోడ్ ఆగిపోయింది అన్నారు. మరి అంబేద్కర్ రోడ్ క్లియర్ చేయాలంటే మా గవర్నమెంట్ లేదు. మరి పోయి నేను వాళ్ళ కాంగ్రెస్ ఉన్న గవర్నమెంట్లో ఉన్న అధికారులను లేకపోతే మంత్రినో కలవకపోతే మరి పబ్లిక్ ప్రాబ్లం కదా. కానీ అందరూ మీలేని ఆలోచిస్తున్నారా? కొంతమంది దూకే విషయం గురించి ఆలోచించట్లేదా? ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి అంటున్నారు అసలు బీఆర్ఎస్కి ఎప్పటికీ అధికారంలోకి రాదు అని అంటున్నారు. మీరు ఈ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూస్తాను మీరు అంటుంటే ఎప్పటికీ బీఆర్ఎస్ని అధికారంలోకి రాదు. కానీ గతంలో కాంగ్రెస్ నుంచి ఎవరైతే మీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసారో వాళ్ళందరూ చెప్పిన మాట ఇదే, మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆ పార్టీలోకి వెళ్ళిపోయామని. అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అప్పట్లో మీ పార్టీలోకి వచ్చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు మీరు అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసామని అంటున్నారు. నిన్న ఒక ఉదాహరణ కూడా జరిగింది, మళ్ళీ వెంకటేష్ నేత గురించి మాట్లాడుకోవాలి. సో మాతో టచ్లో ఉన్నారు చాలామంది అని అంటూ ఉన్నారు. ఇది ఒక శాంపులా కాంగ్రెస్? మేము తలుచుకుంటే గేట్లు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ఒక శాంపుల్ ఇచ్చింది అనుకోవచ్చా? అది ఆ విషయాలు నాకు తెలియదు, ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. దేనికోసం పోతుడు? నేనైతే పోయింది కదా, నేను సీఎంను కలిసింది మాత్రం రెవెన్యూ డివిజన్ కోసం. రెవెన్యూ డివిజన్ కూడా మరి ఆల్మోస్ట్ అవుతుందని నేను ఊహించుకుంటున్నాను. కాంగ్రెస్ మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కన్నేసిందా? మీరు ఏమన్నా నమ్ముతున్నారా వాళ్ళు కన్నేశారు? నేనైతే నమ్మతలేను, మీరే చెప్తే ఇప్పుడే వింటున్నా మీతోటి. నేను ఇంతవరకు అయితే నాకు ఏ పార్టీ సంబంధించిన కన్నేసిందా లేకపోతే లాక్కుంటుందా లేకపోతే ఇంకేదో చేస్తుందా అనేది మాకు తెలియదు. మరి అది ఆ విషయాలు మీడియా వాళ్ళే ఊహించుకొని దాన్ని ఎక్కువ చేసుకొని రాస్తున్నారు తప్ప, మీరు రేటింగ్ కోసం రాస్తున్నారు తప్ప అందులో ఏమి ఉండదు. ఉత్త రాళ్ళు డబ్బల రాళ్ళు పోసి గలగల కొట్టినట్టు ఉంటుంది తప్ప మీ ప్రచారం అంబాచోరి ఉంటుంది. వెంకటేష్ నేత కాదా? వెంకటేష్ నేత కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు కదా, వచ్చిండు 5 ఏళ్ళు ఉన్నాడు. మరి ఆయన ఎందుకు పోయిండు మరి ఆయనకే తెలియాలి. మరి ఏం ఇబ్బందులు? ఎవరో ఒక్కరు పోయినంత మాత్రాన దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం రాష్ట్రం అంతా ఉన్న నాయకులు అదే విధంగా పోతుందని ఎట్లా అనుకుంటారు? అదే మళ్ళీ అందుకే అడుగుతాను, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపై కన్నేశారా లేదా? మీరు నమ్ముతున్నారు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల మీద కన్నేసిందా లేదా అని చెప్పి మీరు క్వశ్చన్ అడిగినారు, బాగానే ఉన్నది. దేనికోసం వేస్తారండి వాళ్ళు? కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి. అది న్యాచురల్గా వేస్తారు. ఇప్పుడు దాంట్లో ఎవరైనా కానీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఒక మంచి నాయకుడు ఉంటే తీసుకోవాలని చెప్పి అనుకుంటుండొచ్చు. అది మాది వాళ్ళ వ్యక్తిగత. మరి దానికి సమాధానం నేను కాంగ్రెస్ వాడిని కాదు కదా, నేను బీఆర్ఎస్ వాడిని, నేను ఎట్లా సమాధానం చెప్తా దానికి? నన్ను అడిగినప్పుడు నీ వీడియో ఇక్కడికే వస్తా, టీవీలో వస్తా, నేను ఇక్కడే మాట్లాడతా, పలానా వాళ్ళు నన్ను అడుగుతున్నారని మీకే చెప్తాను. నేను చెప్పేది ఉంటే వాళ్ళు అడిగితే నేను చెప్తాను, నేను అడిగినప్పుడు నేను ఎందుకు చెప్తా? రైట్. శిల్ప మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో పైన బాల్క సుమన్ చెప్పు విసిరారు. అండ్ ఇంకోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు కేసీఆర్ ఏమైనా అంటే వెంటనే రియాక్ట్ అయ్యేవారు. ఇప్పుడు అదే హరీష్ రావు చోటా సీఎం అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు గౌరవం ఇవ్వటం లేదు? ఎవరు ఇవ్వట్లేదు? చోటా సీఎం జీఎం అని ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు పదే పదే? బీఆర్ఎస్ గౌరవం ఎందుకు ఇస్తలేరు? ఎవరు ఇస్తలేరండి వాళ్ళకి గౌరవం? ఇంకోవైపు చెప్పు కూడా గౌరవం ఎవరు ఇవ్వాలి? ముఖ్యమంత్రి ఆయన అంత పెద్ద పోస్ట్, ఇంకా గౌరవం ఇచ్చేది గౌరవప్రదమైన పోస్టులనే ఆయన కూర్చున్నాడు. దానికి గౌరవం ఎవరు ఇస్తారు? ఆయనకు అంత మెజార్టీ వచ్చింది, వాళ్ళ పార్టీ గెలిచింది కాబట్టి, గౌరవం వచ్చింది కాబట్టి, అంతమంది ఓట్లు వేసింది కాబట్టి సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఇంకా గౌరవం ఇచ్చేది ఏముందంటే? హరీష్ రావు చోటా సీఎం అని అంటున్నారు.
ఎవరు మరి ఆయన ఇప్పుడు ఉన్న సీఎం కాంగ్రెస్ గారు- నేతలే అంటున్నారు ఆ విషయం. లేదండి ఇప్పుడు ఆ సీఎం ఏం మాట్లాడిండో దానికి ఆయన రియాక్షన్ కావచ్చు తప్ప చోటా సీఎం అని బడా సీఎం అని చెప్పి ఎక్కడ కూడా ఎవరు అనలేదు కదా. చోటా సీఎం బడా సీఎం ఎవరు ఉన్నారు ఇంకోళ్ళు పైన అయితే వాళ్ళు లేరు కదా. ఉన్నది ఒక్కడే సీఎం ఉంటాడు, చోటా బడా ఉండడు కదా. ఏ పార్టీకైనా ఉండేది ఏకైక సీఎం. ఆయన ఒక్కడే సీఎం ఉన్నాడు కాబట్టి ఇంకా వేరే చోటా బడా అనేందుకు రెండో సీఎం లేడు కాబట్టి ఆయన్నే సీఎం, ఆయన్నే ఉంటాడు, ఆయన్నే ఉండాలి కూడా. ఇంకా ఎవరైనా కానీ మంచి పని చేస్తే ఉంచుకుంటారు, లేదంటే పబ్లిక్ విల్ డిసైడ్. ఓకే, ప్రభాకర్ రెడ్డి గారు, మొన్న సీఎం అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి జరిగిన అవినీతి అంతా బీఆర్ఎస్లోనే జరిగిందన్నారు. మిషన్ భగీరథలోని 7,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. మేడిగడ్డలో ఒక్కొక్క పాపాలు బయటకు వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. సో ఇవన్నీ ప్రతి ఊరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చాటి చెప్పండి అంటున్నారు కాంగ్రెస్ నేతలను. ఇది పెద్ద జోక్ ఇది. ఎందుకంటే మన పిల్లి ఏమనుకుంటుంది, పాలు తాగేటప్పుడు నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా గదే ఉన్నది. జనరల్గా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏ రాష్ట్రంలో పోయినా స్కాములు చేసి బయటపడి తిరగబడి జనాలు అక్కడ ప్రభుత్వాలు కోల్పోయి గుడ్డిలో మెల్లలాగా మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు. కర్ణాటకలో కూడా ఇలా పరిస్థితి చాలా దీనాతిదీనంగా ఉన్నది. కర్ణాటకలో భయంకరమైన కాంగ్రెస్ అంటేనే ఆడ ప్రజలు అసహ్యించుకునే